చాలామంది ఏమంటారంటే కొన్ని సంఘాల్లో తప్పుడు బోధలు, రాంగ్ డాక్ట్రైన్స్ ప్రీచ్ చేస్తున్నారు. చాలా సంఘాల్లో ఏమని ప్రీచ్ చేస్తున్నారు, ఏమని బోధిస్తున్నారు అంటే, మీరు తప్పు చేయండి, కృపని వాడుకోండి, మీరు పాపం చేయండి, దేవుణ్ణి కృప అడగండి. అది ఈరోజు ఈనాటి కొన్ని సంఘాల్లో, పెద్ద పెద్ద కార్పొరేట్ సిటీస్లో ఉన్నటువంటి సంఘాల్లో ఇలాంటి తప్పుడు బోధలు, రాంగ్ డాక్టర్స్ని ప్రీచ్ చేస్తున్నాడు. ఏమని? పాపం చేస్తే పర్లేదు, కృప ఉంది, దేవుడు కృపనిస్తాడు. చాలామంది హైదరాబాద్లో నేను ఉన్నప్పుడు 2016-17 సంవత్సరాల్లో హైదరాబాద్లో కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు సంఘాలకు వెళ్ళే వాళ్ళు, యవనస్తులు ఉండేవాళ్ళు. అయితే సంఘంలో వాళ్ళు వాయిద్యాలు వాయిస్తారు, పాటలు పాడేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు. బయటకు వచ్చిన తర్వాత ఆ రోడ్ల మీద సిగరెట్లు తాగేవాళ్ళు, సినిమా థియేటర్లకు వెళ్ళేవాళ్ళు, అల్లరిగా చిల్లరిగా తిరుగుతూ ఉండేవాళ్ళు, పరిచర్లో వాడబడేవాళ్ళు, దేవుణ్ణి స్తుతించేవాళ్ళు. అదే వ్యక్తులే మరలా సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు, అలాగే చెడు తిరుగులు తిరిగేవాళ్ళు. అయితే నాకు డౌట్ వచ్చి, తమ్ముడు, మీరు దేవుణ్ణి పాటలు పాడి స్తుతిస్తున్నారు, దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, అంత బాగానే ఉంది కదా, అయితే ఏంటి మీ ప్రాబ్లం? ఎందుకు మరలా లోక సాంగత్యం చేస్తున్నారు? ఎందుకు దుర్నీతి సంబంధమైన క్రియలు చేస్తున్నారు? ఎందుకు లోక సంబంధమైన వ్యక్తులతో చేరిపోయి క్రీస్తుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు? ఈ సిగరెట్లు తాగటం ఏంటి, ఈ తిరగటాలేంటి, ఈ మందాటాలు ఏంటి అంటే, వాళ్ళు చెప్పినటువంటి కొత్త బోధ ఏంటంటే, ఏమి లేదన్నా, ఈరోజు తాగుతాం, రేపు చర్చికి వెళ్తాం, దేవా మమ్మల్ని క్షమించి నీ కృపనివ్వు అంటాం. మేము తప్పు చేసినప్పుడల్లా దేవుని కృప అడుగుతాం, దేవుడు కృప ఇస్తాడు, దేవుడు కృప ఇస్తాడు, మా తప్పు క్షమించబడుతుంది. మరలా చేస్తాం, మరలా కృప అడుగుతాం, తప్పు చేస్తాం, కృప అడుగుతాం. కాబట్టి సంఘాల్లో చాలామంది ఇలాంటి రాంగ్ డాక్ట్రైన్స్ ప్రీచ్ చేస్తున్నారు. తప్పుడు స్వార్థాలు, తప్పుడు బోధలు, తప్పుడు పద్ధతిలో పరిశుద్ధ బైబిల్ అందరాన్ని వక్రీకరిస్తూ బోధిస్తూ చాలామంది యవనస్తులు తప్పుదావ పడ్డానికి కారణమవుతున్నారు కొందరు సేవకులు. వై అంటే, ఎందుకు అంటే, ఇలా బోధిస్తే చాలామంది సంఘానికి వస్తారంట. ఎందుకు ఇలా బోధిస్తే సంఘానికి వస్తారు? ఏం బోధ చేస్తే, నువ్వు సినిమాలకు వెళ్ళు, పర్లేదు, సంఘానికి వచ్చి దేవుడు క్షమించేస్తాడు. సిగరెట్లు అలవాటున్నాయి, పర్లేదు, దేవుడు క్షమించేస్తూ ఉంటాడు. సంఘానికి వచ్చినప్పుడు తాకపోతే చాలు, బయటికి వెళ్ళాక మళ్ళీ దేవుడు క్షమించేస్తాడు నిన్ను అని తప్పుడు బాధలు చేసి సంఘాలు వాళ్ళ హాళ్ళు నింపుకోవడానికి, వాళ్ళ మందిరాలు నింపుకోవడానికి ఇలాంటి తప్పుడు బోధలను చేస్తూ సంఘ సభ్యులని, క్రైస్తవుల్ని, యవనస్తుల్ని వాళ్ళ బ్రతుకులు పాడు చేయటానికి దేవుని కృప అన్న మాట అడ్డు పెట్టుకొని పాడు చేస్తున్నారు. చాలామంది యవనస్తులు కూడా అర్థం అయ్యో అర్థం కాకనో తెలీదు, తెలిసో తెలియకో తెలీదు, దేవుని కృపని ఇలా వాడుకుంటున్నాడు.